ఓ తల్లి తన కుమారుణ్ణి తీసుకుని రామకృష్ణ పరమహంస దగ్గరికి వస్తుంది. నమస్కారం చేసి ఇలా చెప్తుంది, మా అబ్బాయి విపరీతమైన స్వీట్లు తింటున్నాడు, అతనికి నేను ఎంత చెప్పినా వినట్లేదు. మా అబ్బాయికి మీరంటే చాలా అభిమానం, మీరు అతనికి నచ్చ చెప్పండి అంటుంది. అప్పుడు రామకృష్ణ పరమహంస ఆ పిల్లవాడి వైపు చూసి ఆ తల్లికి చెప్తాడు, మీరు 2 వారాల తర్వాత రండి అని. ఆ తల్లి మనసులో అనుకుంటుంది, అదేంటి ఇప్పుడే చెప్పొచ్చు కదా అని. 2 వారాల తర్వాత మళ్ళీ వస్తుంది. రామకృష్ణ పరమహంస ఆ పిల్లవాడికి చెప్తాడు, చూడు బాబు, స్వీట్లు ఎక్కువ తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది, దానివల్ల మనకు ఎంతో నష్టం కలుగుతుందని చెప్తాడు. ఆ పిల్లవాడు సరే నేను మానేస్తానని ఒప్పుకుంటాడు. ఆ తల్లి ఆశ్చర్యపోతుంది, అదేంటి స్వామి, మీరు ఇదే విషయం 2 వారాల క్రితమే చెప్పి ఉండొచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు రామకృష్ణ పరమహంస అంటాడు, 2 వారాల క్రితం నేను కూడా స్వీట్లు తినేవాడిని, ఇప్పుడు నేను తినడం మానేశాను, నేను ఏదైతే ఆచరిస్తానో అదే బోధిస్తాను అని చెప్తాడు.